మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భూమిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 ఆదిత్య స్కూల్కి వెళ్ళిపోయాడు. అభిరా గదిలో పడుకున్నాడు. నాకేమీ దిక్కు తోచక ఇలా వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. వీడు నాగరాజులా ఉన్నాడు. నాకు తెలియకుండా వీడింటికి ఎప్పుడు వచ్చాడు? చెప్తా వీడి సంగతి. నాగరాజు, ఓరి నాగరాజు, వీడేంటి ఇంత మొద్దు నిద్రలో ఉన్నాడు? నాగరాజు, ఓరి నాగరాజు, కొంప తీసి వీడు పోయాడా ఏంటి? అయితే నాగరాజు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. నాగరాజు, ఒరేయ్ ఒరేయ్ నాగరాజు, వీడెంత పిలిచినా పలకటం లేదు. వీడికి నేనేంటో చూపిస్తా. నిన్ను నన్ను పట్టుకుంటావా? రా రా పట్టుకో. రా రా. లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏమంటారో ఏమో. ఇద్దరు హాల్లోనే ఉన్నారు. వెళ్ళి బతిలాడుకోవాలి. బావగారు లోపలికి వెళ్ళిపోయారు. ముందుగా చెల్లెమ్మను బతిలాడుకోవాలి. ఏరా మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటి చెల్లెమ్మ అలా అంటావు? మిమ్మల్ని చూడాలనిపించింది, ఇలా వచ్చాను. చాలా సంతోషం. ఉండు, మీ బావగారిని కూడా పిలుస్తాను, చూసి వెళ్ళిపో. అది కాదు చెల్లెమ్మ. అది కాదంటే మరి దేనికి వచ్చినట్టు? ఒంటరిగా నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఏ ఒంటరిగా అక్కడుంటే ఏదైనా గండం ఉందని ఎవరైనా చెప్పారా? గండం లాంటివి ఏమీ లేవు చెల్లెమ్మా. సింధు లేదు కదా. నువ్వు దానికోసం వచ్చావా? అయితే ఉండు, పిలుస్తాను. సింధు, సింధు,
ఏ సిద్ధు, హాయ్ డాడీ. హాయ్ సింధు. ఆ, ఊపుకుంది చాలు గాని దానిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళు. సింధు, మన ఇంటికి వెళ్దామా? నేను రాను డాడీ. విన్నావుగా, అది నీతో రాదు, ఇక్కడే ఉంటుంది. అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను. నువ్విక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. నేను అక్కడ ఒంటరిగా ఉండలేను. నాతో ఎక్కువగా వాదించకు. నీకు సింధు కావాలంటే దాన్ని తీసుకువెళ్ళు, అంతే. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. అత్తయ్య అత్తయ్య, నేను మా నాన్నతో ఆ ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. శాంత, ఏమైంది? ఎవరు అంతగా అత్తయ్య అత్తయ్య అని అరిచింది? ఇదిగో ఇదే. సింధు, నా దగ్గరికి రా. ఎందుకలా అరిచావు? మావయ్య, డాడీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. నీకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదా? లేదు మావయ్య, ఇక్కడే ఉంటాను. ఏరా, సింధు రానని అంటుంది కదా, నువ్వు వెళ్ళు. సింధు లేని ఆ ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను బావా. ఆ, అలాగైతే దాన్ని నువ్వు ఇక్కడ నుండి తీసుకువెళ్ళు. మావయ్య, నేను వెళ్ళను మావయ్య. శాంత, సింధు వెళ్ళను అని అంటుంది కదా, ఇక్కడే ఉండని. ఇది ఇక్కడే ఉంటే మరి వాడు మళ్ళీ అలాంటి పనులు చేయని వాడిని అండమాన్ జైలుకి పంపిస్తాను. లేదు బావా, నేను మళ్ళీ అలాంటి పనులు చేయను. సింధు, నువ్వు వెళ్ళి ఆడుకో పో. ఆదిత్యకి ఏమైనా అపాయం తలపెట్టావో నేనిక్కడికి వచ్చిందే ఆ ఆదిత్యని ఏమైనా చేయడానికి. చేస్తాను. ముందుగా వాడిని ఇక్కడి నుంచి పంపించిన తర్వాత మీ సంగతి చెప్తాను. బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చెల్లెమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. రంగయ్య, రంగయ్య, ఈడు మళ్ళొచ్చాడా? ఏంటలా గొడ్ల గోబలా చూస్తున్నావు? తమరెప్పుడొచ్చారు బాబా? ఎప్పుడొస్తే నీకెందుకు చెప్పు. వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. ఎల్లో పిల్లని ఈడ్చుకురండి. ఈడ్చుకుపోవడం నా చెల్లెలను ఎద్దో ముద్దో కాదు, ఇంటి మహాలక్ష్మి. పెద్దవాడు కదా అని ఇంతవరకు మర్యాద ఇచ్చాను. మర్యాద కాపాడుకోవాలనుకుంటే లోపలికి వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఇంతకు మించి ఏమైనా గొడవ పెట్టుకున్నారో ఇంతవరకు నా నోరు మాట్లాడింది లేదా ఇది మాట్లాడుతుంది. తీసుకురండి. హాయ్ బాబాయ్, ఎప్పుడొచ్చావు? బాబాయ్, ఎందుకలా నవ్వుతున్నావు? ఏమీ లేదు ఆదిత్య, నాకు చిన్న జోక్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. ఆ జోక్ నాకు చెప్పవా బాబాయ్? నేను నవ్వుతాను. తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే. వెళ్ళరా, వెళ్ళు. నిన్ను తొందరలోనే ఇక్కడ నుండి పంపిస్తాను. ఎవరో చెప్పుకో.
మీరు రెడీ అయితే నేను రెడీనే. నాకు మీరు ఖచ్చితంగా దొరుకుతారు. అరే, నీ తోకకి నన్ను పైకి లేపే శక్తి ఉందా? అంతా మీ వల్లనే. ఎక్కడి నుండి పొండి. ఇప్పుడు మాంత్రికుడు వస్తే ఇంకేమైనా ఉందా? నా ప్రాణాలు తీస్తాడు. గురువుగారు వచ్చేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. ఓ మాంత్రిక బల్ల, నన్ను మా గురువుగారి నుండి నువ్వే కాపాడాలి. గట్టిగా సింధు నాతో రానని చెప్పడం, నేను సింధుని చూడకుండా ఉండలేనని ఇంకా గట్టిగా చెప్పడం. ఏదేమైనా నేనిక్కడ ఉండడానికి విశ్వనాథం బావ ఒప్పుకున్నాడు. ఆదిత్యని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇక్కడ ఏం చేసినా అందరూ నన్నే అనుమానిస్తారు. ఏమైనా చేస్తే వీడు బయటికి, అంటే ఒంటరిగా స్కూల్కి వెళ్తున్నప్పుడు చెయ్యాలి. వీడు ఒక్కడే ఎక్కడికో వెళ్తున్నాడు. ఇదే మంచి సమయం, మళ్ళీ దొరకదు. ఆదిత్య, 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 అక్కడే ఉండు. ఎక్కడికి ఆదిత్య? ఆడుకోవడానికి వెళ్తున్నా. మన కాలనీ పార్కులోనా? అవును. అబీరా ఎక్కడా? అబీరా పడుకునున్నాడు. ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు? నాగరాజు బాబాయ్ నా కోసం చూస్తున్నా. వాడు నీతో ఎందుకు వస్తున్నాడు? నాకు తెలియదు టీను. సరే, నువ్వు వెళ్ళు, నేను అబీరాని తీసుకుని వస్తా. ఆదిత్య, ఎక్కడికి? ఆడుకోవడానికి బాబాయ్. నువ్వు ఒక్కడివేనా? కాదు బాబాయ్, నా ఫ్రెండ్ మైత్రి నేను ఇద్దరం కలిసి మన కాలనీ పార్కులో ఆడుకుంటాం. మరి అత్తయ్యకి చెప్పావా? లేదు బాబాయ్, పడుకునుంది. రంగయ్యకి చెప్పావా? రంగయ్య లేడు. సరే పద, నేను కూడా నీతో అక్కడ దాకా వస్తాను. అలాగే బాబాయ్. వీడు నాకు ఒంటరిగా దొరికాడు. ఇప్పుడు వీడిని నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. వీడిని ఏం చేసినా నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. బాబాయ్, నీ నవ్వు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది ఆదిత్య? కుక్క అరుపులా ఉంది. ఆదిత్య, వెళ్దామా? అక్కడ పార్కులో మీ ఫ్రెండ్ మైత్రి నీకోసం ఎదురు చూస్తుంది. అవును బాబాయ్, నేను మర్చిపోతున్నా. నాది కుక్క నవ్వు అంటావా? నీకు ఈరోజు నా చేతిలో మూడింది. ఏం చెయ్యాలి? వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. వీడిని కారు కింద తోస్తే వీడు నన్ను వదిలిపెట్టి వెళ్తున్నాడు. ఆదిత్యని ఎక్కడికి తీసుకుపోతావురా? నేను అభిరా ఉండగా ఆదిత్యని నువ్వేమీ చేయలేవు. వీడిని ఇప్పుడు అలా వస్తున్న కారు కింద దూచేస్తే? ఆదిత్య, ఇక్కడ కాసేపు ఆగుదాం. నాకు అలసటగా ఉంది. పార్కు దగ్గరగా వచ్చాం బాబాయ్. నాకు ఓపిక లేదు, కాసేపు ఆగిపోదాం. సరే బాబాయ్.
అమ్మో, ఈ పిట్ట నా వెంట పడిందేమిటి? ఏయ్ నిన్ను నిన్ను ఏయ్ నిన్ను ఛ! భలే భలే బాగా అతక్కంది. ఓ అంజనమా, ఆ బాలుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మైత్రి, నువ్వు నన్ను పట్టుకోలేవు. పట్టుకుంటాను. ఎంత సంబరంగా ఆడుతున్నావురా బాలక. ఇప్పుడు చూడు. ఓం క్లీం ఫట్ ఫటాయ స్వాహ. మైత్రి, నువ్వు నన్ను పట్టుకోలేవు. ఆదిత్య, 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 నన్ను కాపాడు. అహో అంజనమా, ఆ బాలుడు చిక్కుతాడనుకుంటే ఈ బాలిక చిక్కుకుందే. ఈ బాలికను రక్షించడానికి ఆ బాలుడు ఎలాగూ వస్తాడుగా. అప్పుడు ఖచ్చితంగా వాడిని అపహరిస్తాను. అపహరిస్తాను. రారా రా, ఆ బాలికను కాపాడటానికి రా. వచ్చి నాకు చిక్కిపో, చిక్కిపో, చిక్కిపోరా. ఆదిత్య, నేను లోపల జారిపోతున్నాను. నన్ను కాపాడు. అమ్మా! ఆదిత్య, ఆదిత్య, ఏమైంది ఆదిత్య? రారా రా, ఆ బాలికను కాపాడటానికి రా. ఆదిత్య, ఆదిత్య, ఆ చేతులు జారిపోతున్నాయి. తొందరగా రా ఆదిత్య. అబ్బా ఆదిత్య, ఎక్కడున్నావు? లేరా బాలక, లేచి ఆ బాలికను కాపాడటానికి రా. రారా రా. మైత్రి, అబ్బా, ఇప్పుడు ఈ కాలు పట్టేసినట్టుంది. ఆదిత్య, ఎక్కడికి వెళ్ళావు? నేను అప్పటి నుండి పిలుస్తున్నాను. తొందరగా నన్ను పైకి లాగు. నా చేయి జారిపోతుంది. ఆదిత్య, నా చేయి జారిపోతుంది. నేను పూర్తిగా లోపలికి వెళ్ళిపోతున్నాను. నన్ను కాపాడు. మైత్రి, నా చెయ్యి గట్టిగా పట్టుకో. అలాగే ఆదిత్య, నన్ను పైకి లాగు. లాగుతాను, నువ్వు నా చెయ్యిని వదలకు. నువ్వు ఆ బాలికను కాపాడలేవురా. ఆదిత్య ఎక్కడా కనిపించడే? కొంప తీసి ఆ నాగరాజు గాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికైనా తీసుకువెళ్ళాడా ఏంటి? అరే, ఆదిత్యకి మైత్రికి ఏమైంది? ఆదిత్య, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. గట్టిగా పైకి లాగు. అయ్యయ్యో, మైత్రి ఆదిత్య లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ అభిరా ఎక్కడున్నాడు? ఆదిత్య, అభిరాని పిలు. మైత్రి పడిపోయిందన్న కంగారులో నేను అభిరాని మర్చిపోయాను.
అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిర అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిర కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు